ఇది ఒక రాకుమారుడి కథ. కాని అంతకన్నా మించి ధర్మాన్ని నిలబెట్టేందుకు చేసిన ఒక ప్రయాణం. ఈ కథలో మనకు కనిపించేది ఒకే ఒక్క సత్యం: ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. అయోధ్యరాజ్యంలో దశరథుడికి రాముడు పుట్టాడు. ధైర్యం, వినయం, ధర్మం అన్నీ కలగలిపిన రూపం. ఇక మిథిలలో సీతాదేవి స్వయంవరం. ఆమెను గెలవాలంటే శివధనుస్సును ఎక్కుపెట్టాలి. ఎందరో రాజులు విఫలమయ్యారు, కాని రాముడు అవలీలగా దాన్ని విరిచాడు. సీతారాములు ఒక్కటయ్యారు. అయోధ్యలో రాముడి పట్టాభిషేకానికి అంతా సిద్ధమైంది. కాని అప్పుడే విధి మరోలా తల్చింది. రాముడు ఆలోచించనేలేదు. తండ్రి మాటే ధర్మం, అంతే. అడవికి వెళ్లడానికి కూడా సిద్ధపడ్డాడు. సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యవాసం మొదలైంది. కాని ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. ఇక్కడే అసలు సంఘర్షణం మొదలవుతుంది. ఒకవైపు ధర్మస్వరూపుడైన రాముడు, మరోవైపు అహంకారానికి ప్రతీక రావణుడు. సీత అందానికి మోహితుడైన రావణుడు ఆమెను మోసంతో అపహరించి లంకకు తీసుకెళ్లాడు. గుండె పగిలినా రాముడు ధైర్యం కోల్పోలేదు. ప్రియమైన సీతకోసం వెతకడం మొదలుపెట్టాడు. ఈ అన్వేషణలోనే రాముడికి గొప్ప మిత్రుడు దొరికాడు. అతడే హనుమంతుడు, భక్తికి శక్తికి మరో రూపం. ఒకే ఒక్క గెంతులో సముద్రాన్ని దాటాడు. లంకలో సీతను కనుగొని రాముడి సందేశమందించాడు. ఇక ధర్మం కోసం ఒక మహాసంగ్రామం జరగబోతోంది. రాముడు తన వానర సైన్యంతో లంకమీదకు దండెత్తాడు. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం. అహంకారం ధర్మం ముందు నిలవలేకపోయింది. అధర్మం ఓటమి ఖాయమైంది. రావణుడిని సంహరించి సీతను విడిపించాడు రాముడు. దీంతో ఆ భీకర యుద్ధం ముగిసింది. అయోధ్య ప్రజలు తమ రాకుమారుడికి దీపాలతో పండుగలా స్వాగతం పలికారు. ఆ తర్వాత మొదలైందే రామరాజ్యం. అంటే ఆదర్శపాలన, అందరికీ న్యాయం జరిగే కాలం. ఈ కథ మనకు కొన్ని గొప్ప పాఠాలు నేర్పుతుంది. ధర్మం గెలుస్తుంది, అహంకారం ఓడుతుంది. సరే, మరి మనం ఆలోచించాల్సిందేంటి? ఆ ధర్మమార్గం మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది?